అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 14 ఇబ్రాహీం సూరా. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 41. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. ఆయత్ నంబర్ 41. మా ప్రభు నన్ను, నా తల్లిదండ్రులను, విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు. 65. తన తండ్రి దైవ విరోధి అన్న విషయం ప్రస్ఫుటం కాకముందు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ విధంగా ప్రార్థించారు. అయితే తండ్రి తనవాడు కాడని తెలిసిపోయిన తర్వాత ఆయన అతని కోసం ప్రార్థించలేదు. ఎందుకంటే ముష్రికుల కోసం ప్రార్థించడం ధర్మసమ్మతం కాదు, ఒకవేళ వారు రక్త సంబంధీకులైనా సరే. ఆయత్ నంబర్ 42. ولا تحسبن الله غافلا عما يعمل الظالمون إنما يؤخرهم ليوم تشخص فيه الأبصار. ఆయత్ నంబర్ 42. దుర్మార్గుల కార్యకలాపాల పట్ల అల్లాహ్ అశ్రద్ధ వహిస్తున్నాడని అనుకోకు. ఆయన వారికి ఒకానొక రోజు వరకు గడువు ఇస్తున్నాడు. ఆ రోజు వారు కన్నులు తేలవేస్తారు. 66. అంటే ప్రళయదినపు బీతావహ స్థితికి వారు ఠారెత్తిపోతారు. ఒకవేళ ప్రపంచంలో ఎవరైనా శిక్ష నుండి తప్పించుకున్నా ప్రళయదినాన మాత్రం వారు దేవుని పట్టు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. ఆనాడు అవిశ్వాసుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కనుగుడ్లు తేలేసి పైపైనే చూస్తూ పిచ్చివారిలా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. ఆయత్ నంబర్ 43. مهطعين مقنعي رؤوسهم لا يرتد إليهم طرفهم وأفئدتهم هواء. ఆయత్ నంబర్ 43. తలలు పైకెత్తి పరుగులు తీస్తుంటారు. వారి చూపులు స్వయంగా వారి వైపుకు కూడా తిరిగి రావు. వారి హృదయాల్లో శూన్యం ఆవరిస్తుంది. 67. అరబీలో ముహతీన అని ఉంది, అంటే వారు వేగంగా పరిగెత్తుతూ ఉంటారు. వేరొక చోట ఇలా ఉంది, వారు పిలిచేవాని వైపు వేగంగా పరిగెత్తుతూ ఉంటారు. అల్ ఖమర్ 8. ఆశ్చర్యం, ఆందోళన మూలంగా వారి తలలు పైకి లేచి ఉంటాయి. 68. వారికి కనిపించే దృశ్యాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ఒక్క క్షణం కోసం కూడా వారి చూపులు కిందకి వాలవు. ఆఖరికి తమను గురించి ధ్యాస కూడా వారి కళ్ళకు ఉండదు. భయంతో వారి గుండెలు అదిరిపోతాయి. ఆంతర్యాలో శూన్యం ఏర్పడుతుంది. మొత్తం మీద వారి దీనావస్థ వర్ణనాతీతంగా ఉంటుంది. ఆయత్ నంబర్ 44. وأنذر الناس يوم يأتيهم العذاب فيقول الذين ظلموا ربنا أخرنا إلى أجل قريب نجب دعوتك ونتبع الرسل أولم تكونوا أقسمتم من قبل ما لكم من زوال. ఆయత్ నంబర్ 44. ఓ ప్రవక్త, శిక్ష వచ్చే రోజు గురించి ప్రజలను హెచ్చరించు. ఆ సమయంలో దుర్మార్గులు, ప్రభు, మాకు కొద్దిపాటి వ్యవధిని ఇస్తే మేము నీ పిలుపును అందుకుని నీ ప్రవక్తలను అనుసరిస్తాము అని అంటారు. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది, ఏమిటి, ప్రపంచము నుండి నిష్క్రమించటమనేది మాకు లేదని ఇంతకు ముందు మీరు ఒట్టేసి మరీ చెప్పలేదా? 69. ప్రపంచంలో పదే పదే ప్రమాణాలు చేసి కోతలు కోసిన సంగతిని అప్పుడే మరచిపోయారా? లెక్క గిక్క ఏమీ ఉండవని, స్వర్గం నరకం అనేవన్నీ ఉత్తుత్తి మాటలే అని కొట్టి పారేసింది మీరు కాదా? మీ ప్రాపంచిక వైభవం ఎన్నటికీ తరగదని గొప్పలు చెప్పింది మీరు కాదా? ఆయత్ నంబర్ 45.
5. وسكنتم في مساكن الذين ظلموا أنفسهم وتبين لكم كيف فعلنا بهم وضربنا لكم الأمثال. ఆయత్ నంబర్ 45. తమకు తాము అన్యాయం చేసుకున్న వారి ఇండ్లలో మీరు మీ నివాసాలను ఏర్పరచుకోలేదా? వారి పట్ల మేము ఎలా వ్యవహరించామో మీకు అవగతం కాలేదా? మీకు బోధపడేందుకు మేము ఎన్నో ఉదాహరణను వివరించాము కదా. 70. మీరు గుణపాఠం నేర్చుకుంటారేమోనన్న ఉద్దేశంతో వెనకటి జాతుల గాథలను మీకు విడమర్చి చెప్పడం జరిగింది. మీరు నివసించిన వివిధ ప్రదేశాలలో గతించిన దుర్మార్గుల అద్భుత కట్టడాల అవశేషాలు మిమ్మల్ని ఆలోచింపజేయడం లేదా? వాటి ద్వారా కూడా మీకు జ్ఞానోదయం కాకపోతే మీ కర్మ మీకు అదే గతి పట్టవచ్చు. ఎదురు చూడండి. ఆయత్ నంబర్ 46. وقد مكروا مكرهم وعند الله مكرهم وإن كان مكرهم لتزول منه الجبال. ఆయత్ నంబర్ 46. వాళ్ళు తమ ఎత్తుల్ని తాము వేసి చూసుకున్నారు. వారి ఎత్తుగడలన్నీ అల్లాహ్ దృష్టిలో ఉన్నాయి. వారి ఎత్తుగడలు పర్వతాలను కదిలించేటంతటి భీకరమైనవేమీ కావు. 71. వారు తమ అసత్యాన్ని సమర్థించుకోవటానికి సత్యాన్ని తృణీకరించడానికి పన్నవలసిన పన్నాగాలన్నీ పన్నారు. వారి పన్నాగాల గురించి అల్లాహకు తెలియదని అనుకోకండి. ఆయన దగ్గర అంతా నమోదై ఉంది. 72. ఈ వాక్యానికి 2 అర్థాలు వస్తాయి. 1. వారి ఎత్తులు పర్వతాలను కదిలించేటంతటి అమోఘమైనవి ఏమీ కావు. 2. నిశ్చయముగా వారి ఎత్తులు ఎంత భయంకరమైనవంటే వాటి ధాటికి పర్వతాలే కదిలిపోతాయి. అయితే అల్లాహ్ వారి ఎత్తుల్ని పారనివ్వలేదు. ఉదాహరణకు మరో చోట అల్లాహ్ ముష్రికుల షిర్కు గురించి ఇలా సెలవిచ్చాడు. కరుణామయుడు అల్లాహ్ సంతానం కలిగి ఉన్నాడు అన్న వారి మాట ఎంత తీవ్రమైనదంటే దాని మూలంగా ఆకాశాలు చీలిపోయి భూమి బర్దలై పర్వతాలు తునాతునకలైపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. మరియం 90-91 ఆయతులు. ఆయత్ నంబర్ 47. فلا تحسبن الله مخلف وعده رسله إن الله عزيز ذو انتقام. ఆయత్ నంబర్ 47. ఓ ప్రవక్త, అల్లాహ్ తన ప్రవక్తలకు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరిస్తాడని అనుకోకు. నిశ్చయముగా అల్లాహ్ సర్వాధిక్యుడు, ప్రతీకారం చేసేవాడు. 43. ఇహపరాలలో తోడ్పడతానని దేవుడు తన ప్రవక్తలకు చేసిన వాగ్దానం సత్యమైనది. ఆయన ఎన్నటికీ వాగ్దాన భంగం చేయడు. 74. అంటే తనను నమ్ముకున్న వారి కోసం తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటాడు. يوم تبدل الأرض غير الأرض والسماوات وبرزوا لله الواحد القهار. ఆయత్ నంబర్ 48. ఏ రోజున ఈ భూమి మరో భూమిగా మార్చి వేయబడుతుందో ఆకాశం సైతం మారిపోతుందో అప్పుడు అందరూ సర్వశక్తిమంతుడు ఒకే ఒక్కడైన అల్లాహ్ ముందుకు వస్తారు. 75. ఇమాం సౌఖానీ రహమతుల్లాహి ఇలా అంటున్నారు. భూమి ఆకాశాల్లోని గుణమైన మారిపోతుంది లేదా అవి పూర్తిగా రూపుమాపబడి సరికొత్తగానైనా ఏర్పరచబడతాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ప్రళయ దినాన ప్రజలు తెల్లటి నేలపై సమీకరించబడతారు. ఆ నేల మైదా పిండితో చేయబడిన రొట్టెలా ఉంటుంది. అందులో ఎవరికీ తమ ప్రత్యేక జెండా చిహ్నం ఉండదు. సహీ ముస్లిం సిఫతుల్ ఖియామా. భూమి ఆకాశాలు మార్చబడుతున్నప్పుడు మానవులు ఎక్కడుంటారు అని ఆయిషా రజల్లా తఆలా అన్హా అడగ్గా సిరాత్ అంటే ఫుల్ సిరాత్ పై ఉంటారని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఫుల్ సిరాత్ అనేది ఒక వంతెన. ఒక యూద వ్యక్తి వెలుబుచ్చిన సందేహానికి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిస్తూ ఆ రోజు ప్రజలు వంతెనకు సమీపంలో చీకటిలో ఉంటారు అని అన్నారు. సహీ ముస్లిం కితాబుల్ హైజ్. ఆయత్ నంబర్ 49.
وترى المجرمين يومئذ مقرنين في الأصفاد. ఆయత్ నంబర్ 49. ఆ రోజు అపరాధులంతా ఒక చోట సంఖ్యలతో బంధించబడి ఉండడం నువ్వు చూస్తావు. ఆయత్ నంబర్ 50. سرابيلهم من قطران وتغشى وجوههم النار. ఆయత్ నంబర్ 50. వారి దుస్తులు గంధకంతో చేయబడిన దుస్తులై ఉంటాయి. అగ్ని జ్వాలలు వారి ముఖాలను సైతం ఆవరించి ఉంటాయి. 76. అవి అగ్నికి వెంటనే భగ్గుమంటాయి. ఆయత్ నంబర్ 51. ليجزي الله كل نفس ما كسبت إن الله سريع الحساب. ఆయత్ నంబర్ 51. అల్లాహ్ ప్రతి వ్యక్తికి తన సంపాదనకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికే ఇదంతా ఏర్పరచబడింది. నిశ్చయముగా అల్లాహ్ చాలా వేగంగా లెక్క తీసుకుంటాడు. ఆయత్ నంబర్ 52. هذا بلاغ للناس هذا بلاغ للناس ولينذروا به وليعلموا أنما هو إله واحد وليذكر أولو الألباب. ఆయత్ నంబర్ 52. ఈ ఖుర్ఆన్ సమస్త మానవుల కొరకు ఒక సందేశం. తద్వారా వారిని హెచ్చరించడానికి, అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవమని వారు గ్రహించటానికి, ఇంకా విజ్ఞులు గ్రహించగలగటానికి ఇది పంపబడింది. 77. అరబీలో ఇది అని మాత్రమే అనబడింది. ఇక్కడ ఇది అంటే ఖురాన్ అని భావం, లేక వెనుక నుంచి చెప్పుకుంటూ వస్తున్న వివరణలు అని కూడా కావచ్చు. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అంటే ఓ అల్లాహ్ నీకు మహిమ మరియు స్తుతి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అంటే నీవు తప్ప వేరే దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. అస్తగుఫిరుక వాతూబు ఇలైక్ అంటే నేను నీ క్షమాపణ కోరుతున్నాను మరియు నేను నీ వైపు పశ్చాత్తాపపడుతున్నాను. Please subscribe. Touch bell.